హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉన్నాను. ఇది వచ్చేసి మన తెల్లపెట్ట పెట్టిన గుడ్లు అనమాట. అది ఇంకా పొదుగుడికి అయితే రాలేదు, ఇంకా నమ్మకం కూడా లేదు. గుడ్లు వేస్ట్ అవ్వకుండా ఉండటం కోసం ఇలాగ నేను 60 వోల్ట్ బల్బ్ ఒకటి తీసుకొని దానికి తగినంత హీట్ ప్రొడ్యూస్ అయ్యేలాగా ఇదంతా 21 డేస్ ప్రాసెస్ ఫ్రెండ్స్. ఆల్టర్నేట్ గా మనకు పొదుగున్న కోళ్ళు ఉండుంటే ఎక్కువగా వాటిలో మిక్స్ చేయొచ్చు. బట్ మన దగ్గర ఒకటే ఉంది, దీన్ని సరిపోయినాయి. అందుకని దాన్ని అలాగా ఇంక్యుబేటర్ లాగా రెడీ చేయాల్సి వచ్చింది. ఆల్రెడీ మనకి లాస్ట్లో ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. సో దానివల్ల నేను ఈ ప్రయోగం అయితే చేశాను. కొంతమంది కొన్ని డౌట్స్ రేస్ చేశారు, అన్న దాంట్లో వాటర్ పెట్టానా అని. నిజమే ఫ్రెండ్స్, ఉంచాలి. బట్ ఏంటంటే మొత్తం అంతా క్లోజ్లో ఉంటే ఆ పని చేయాలి. ఆల్రెడీ నేను 4 ప్లేసుల్లో దానికి ఓపెన్ అయ్యేటట్టు ఉంచాను, ఎయిర్ లోనికి వెళ్ళడానికి. సో గాలిలో ఉండే తేమ, మాయిశ్చర్ అనేది దానికి అందుద్ది. అవసరం లేదు ఫ్రెండ్స్. ప్రతి 6 అవర్స్కి ఒకసారి గుడ్లను తిప్పుకుంటూ హీట్ ఎంత ప్రొడ్యూస్ అవుతుందో చూసుకొని ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ఆఫ్ చేయాలి. ఎందుకంటే 24 అవర్స్ రన్నింగ్లో ఉంటే బల్బ్ అనేది ఎక్కువ హీట్ వల్ల మనకి పోయే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఈ పని అనేది ఇంక్యుబేటరు మనం ఇంటి దగ్గరే కోల్డ్ చూసుకుంటూ మ్యాక్సిమం వీటి ఆరోగ్యాలు చూసుకునే వాళ్ళకైతే యూజ్ అవుద్ది. ఒకవేళ మనం ఎవరి మీదైనా డిపెండ్ అయ్యి దాన్ని అలా వదిలేసి వాళ్ళకి చెప్పెళ్తే మ్యాక్సిమం వాళ్ళకి తెలియపోవచ్చు, అలా కొంత ఇబ్బంది జరుగుద్ది. 21, 22 స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ డేస్లో మనకి పిల్ల అనేది బయటికి రావాలి. సో మనం 15 డేస్కి కరెక్ట్గా లైట్ చెకింగ్ అని చేయాలి. చాలా మందికి తెలిసి ఉండొచ్చు లైట్ చెకింగ్ ఎలా చేయాలి అనేది. అది లోన పిండం ఎలా ఉంది, బతుకుందా, కదులుతుందా అనేది కదలికలు మనకు తెలుస్తాయి. సో దానికోసమే. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ వీటిని ఇలా గాబుల్లోనే ఉంచి ఫీడ్ అది ఇవ్వాల్సి వస్తుంది. లోన డ్రై ప్లేస్ అనమాట, మొత్తం అంతా తడిగా కూడా ఉండదు. అలాగే మనం ఉంచాలి. ఫుడ్ కూడా చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. 2 డేస్ నుంచి వర్షం ఆగకుండా కురుస్తూనే ఉంది. సో అందుకని వీటిని ఇలా చూసుకోవాల్సి వస్తుంది. ఏమాత్రం బయటికి రిలీజ్ చేస్తే ఈ వర్షాలకు తడిసి ఆ వాటర్ తాగి మళ్ళీ ఆ తడిసిన ఫుడ్ తిని కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తాం. చాలామంది చెప్తున్నాను, కొంతమంది పరిస్థితికి బాగోక, లేకపోతే వాళ్ళ యొక్క చుట్టుపక్కల వాతావరణం, కోళ్ళు పెట్టే వాతావరణం సరిగ్గా లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. సో ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఏమాత్రం చిన్నది అటాక్ అయిన డిసీజులు అనేవి మళ్ళీ అన్నిటికీ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. తుఫాన్ పెద్దదిలాగా ఉంది, ఇప్పుడల్లా వర్షం తగ్గేటట్లేదు. ఎక్కువ కోళ్ళు ఉంటే కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి. ఎప్పటికప్పుడు ఆ ప్లేస్ క్లీన్ చేసుకుంటూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం.